హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాల గురించి చూద్దాం. పోతే ఈరోజు ఈనాడులోకి వెళ్తే గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి. ఒక పారిశ్రామికవేత్త, ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రండి. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరిగేటువంటి భాగస్వామ్య సదస్సుకు రాష్ట్రానికి మీ పెట్టుబడులు తీసుకురండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో భాగంగా మాట్లాడినటువంటి విషయాల గురించి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారండి. సింగపూర్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఒక బ్యానర్ వార్త వేశారు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేవడం కోసం పారిశ్రామికవేత్తలని, వివిధ రకాలైనటువంటి పారిశ్రామికవేత్తలని ఆయన కలుస్తూ ఉన్నారు. వాటి గురించి వేశారు. సారీ. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని, సింగపూర్లోని పారిశ్రామికవేత్తలను ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ఒక్కొక్క పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం, నిబద్ధత, విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని నియమించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి ఉద్యాన పంటలు, వ్యవసాయం, సేవా రంగంలో ఏపీ కీలకమైనటువంటి రాష్ట్ర ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తుందని, 1,00,000 కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని, పారిశ్రామిక అనుకూల పరిస్థితులు కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని, ఏపీలో భూమి, నీటి లభ్యత ఉందని, కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా అవకాశం ఉందని చెప్పి మనకు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయో వాటి గురించి వివరిస్తూ, ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పిస్తారో వాటి గురించి చెప్పుకుంటూ సింగపూర్‌లో ఆయన అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, లేదా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి, మాకు ఇట్లాంటి మీకు ఇస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పక్క నారాయణ గారు సింగపూర్ పర్యటనలో భాగంగా మాట్లాడినటువంటి విషయాలు ఈనాడులో ప్రథమంగా రాశారు. అయితే పోతే అండి, ఈ దగ్గు మందు అంటే డాక్టర్లు చీటీ ఉంటేనే ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫార్మసీ కంపెనీలని, హాస్పిటల్స్‌ని వాటి గురించి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే దగ్గు మందులో కూడా చాలా కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఈ మధ్యలో వస్తున్నటువంటి వార్తలకు కేంద్రం ఎట్టకేలకు సహకరించింది. డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు, లైసెన్స్డ్ ఫార్మసీలే విక్రయించాలి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అంటూ ఒక వార్త చూడొచ్చు. దగ్గు మందులు, ఇతర సిరప్ అమ్మకాలను కఠినతరం చేసేలా నిబంధనలను మార్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిని కొనుగోలు చేయడానికి డాక్టర్ల చీటీ తప్పనిసరి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలో కొన్ని రకాల దగ్గు మందుల అమ్మకానికి లైసెన్స్ లేని దుకాణాలకు అనుమతి ఉండేది. తాజాగా ఈ మినహాయింపు నుంచి సిరప్లను తొలగించారు. తద్వారా లైసెన్స్ ఉన్న ఫార్మసీ ద్వారా మాత్రమే సిరప్ అమ్మకాలు జరగనున్నాయి. రోగుల భద్రత, సిరప్ల వినియోగాన్ని పక్కాగా అమలు చేయడం, నాణ్యత ప్రమాణాలను దెబ్బతీయకుండా ఉండటంతో ఈ మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. పోతే మళ్ళీ ట్రంప్ గారు మళ్ళీ వచ్చారండి. నిన్నే శుభం కార్డు పడిందని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తెలుస్తాం, G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి అంటూ ఒక బ్యానర్ వార్త ఆయన చేశాడు. ఈయన అన్ని దేశాల మీద పట్టు సాధించుకుంటూ వస్తున్నారు. అందరూ కలిసి అయినా సరే ఈ ట్రంప్ తాతని కొంచెం కట్టడి చేయడం బెటర్. ఆయనకి భయం అంటే ఏంటో నిరూపించడం కూడా బెటర్. కానీ ఇప్పుడు అన్ని దేశాల మీద ఆయన పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు కొంచెం కొంచెం. దాని గురించి అందరూ పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది అనేది నా ఆలోచన. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తెలుస్తాం. రష్యా మళ్ళీ ఆంక్షలు విధించినటువంటి సంకేతాలు. భారత ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఇరాన్ యుద్ధం ఇక గత చరిత్ర అని, ఇప్పుడు తాను ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దీనిపై తాను చేయగలిగిందంతా చేస్తానని, పశ్చిమాసియాలో సంక్షోభ తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి ఉక్రెయిన్ అంశం వెనక్కి వెళ్లిపోగా తాజా దాని గురించి ఆయన ప్రస్తావించారు. హార్మోజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్లడం ప్రారంభమైంది కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని సంకేతాలిచ్చాడు. ఫ్రాన్స్ లోని ఎవిలియాన్ లేబెన్ లో
మంగళవారం జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌పై ఇక వెనుతిరిగి చూడాల్సినటువంటి పని ఉందని చెప్పారు. గంటభావంతో ముగిసినటువంటి వర్కింగ్ సెషన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పేర్కొన్నాడు. రష్యాపై ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని దాదాపు నేతలంతా అభిప్రాయపడ్డారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే బీవీజీ రామ్జీ అనంత నుంచి మన దగ్గర శ్రీకాకు సారీ బీవీజీ రామ్జీ అనంత నుంచే మన దగ్గరే శ్రీకారం చుట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా జూలై 1న ప్రారంభం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి ధృవీకరించినటువంటి శివరాజ్ సింగ్ ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ అంటూ ఒక బ్యానర్ వార్తని మనం వేశారండి ఈనాడులో. బీవీజీ రామ్జీ పథకాన్ని జూలై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమైనటువంటి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంశాలకు ఆయన దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కోరారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించారని, దాని స్థానంలో తెచ్చినటువంటి వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని కోరినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ పథకం అమలు కోసం దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు అంటూ ఓ బ్యానర్ వార్తలో వేశారండి. ఆ పథకాన్ని మా దగ్గరే చేయండి అని చెప్పారు. దాని గురించి బ్యానర్ వార్తలు చూడొచ్చు. జ్ఞానేశ్వరి ఆశు కోసం బొమ్మల ఏర్పాటు, వాటిలో మాంసాన్ని పెట్టి కంచి వద్ద అమెరికా అని ఇప్పటికీ 10 రోజుల పైన అయిపోయిందండి. ఆ బిడ్డ ఆశుకి దొరకట్లేదు. ఎంత టెక్నాలజీ, ఎంత సిస్టమ్స్ ఉన్నా కూడా ఆ బిడ్డని ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. వ్యవస్థలో లోపమా? కానీ ఏదో అనకూడదు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది. కానీ ప్రయత్నాలు అయితే కొన్ని జరుగుతున్నాయి. కానీ అంత టెక్నాలజీని అయితే తీసుకొని వచ్చి ఆ బిడ్డని చూడలేకపోతున్నారు అనేది ఈ సోషల్ మీడియా వల్ల ఆ మాత్రం అన్న ప్రయత్నం జరుగుతుంది అనేది నా ఆలోచన, నా ఉద్దేశం. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. పోతే ఇది అయిపోయిందండి, ఇది అయిపోయింది. ఇంకొకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయిన వార్త. మహిళలు జూలై 3వ వారంలోనే తల్లికి వందనం అంటూ ఒక వార్తని చూడొచ్చండి. జూలై 3వ వారంలోకి వేశారండి ఈ తల్లికి వందనం పథకం. 10 ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో 29న ఫైలింగ్ స్టార్ట్స్. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. పోయిన సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మాత్రం స్కూళ్ళు పెట్టేటప్పుడే ఈ డబ్బులు వేశారు. చాలా మందికి ఉపయోగపడ్డాయి. దీని గురించి చెప్తాను. కొంచెం ఇప్పుడే మనం ఒక వీడియో తీసుకున్నాం దీని గురించి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో చదివే అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల ఉన్నత విద్యా అధికారులతో మంగళవారం సమీక్షించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన తల్లుల ఆధార్ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జూలై 3వ వారంలో వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. 10 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులతో ఈ నెల 29న ఫైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం, మిగిలిన ఉపాధ్యాయులు సర్దుబాట్లు తదితర అంశాలను అధికారులు మంత్రి నారా లోకేష్ చర్చించారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. తల్లికి వందనం పథకం కింద మహిళా కట్టుబొట్లు విమర్శలు, అంటే మహిళలపై కట్టుబొట్లు, అంటే గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఎట్లా ఉంటున్నాయంటే మామూలుగా చాలా విమర్శలు ఉన్నాయండి. చాలా ఉన్నాయి వాళ్ళ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే ప్రతిపక్షం వాళ్ళు. కానీ మహిళ కట్టుబొట్లపై విమర్శలు అంటే మా హోంమంత్రి గారు అనిత గారి మీద మాట్లాడినటువంటి విషయాలు చాలా గుబుసకరంగా ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి అలవాటే అనుకుంటాను. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. దాని గురించి పవన్ కళ్యాణ్ స్పందించినట్టున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి ఒకరు చేసినటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైనవని, ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, మహిళలు కట్టుబొట్లపై విమర్శలు చేసే స్థాయి ఆ పార్టీ వారు దిగజారిపోయారని, ఆ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రిని ఉద్దేశించి అన్నట్లు మాత్రమే కాదు, సగటు మహిళలందరినీ కించపరిచినట్లే, ప్రజా జీవితంలో ఉన్న వారందరూ మాట్లాడాలని, పౌర సమాజం గుర్తిస్తుందని మర్చిపోవద్దని అని
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారండి. దానికి గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ కూడా స్పందించినట్లు చేశారు. స్త్రీలంటే వైపు నేతలకు గౌరవం లేదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందరూ మాట్లాడినటువంటి విషయాల గురించి చేశారు. అయితే ఇంకొక వార్త అండి, అమరావతికి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలంట. తెనాలి కాజల్ మధ్య 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్ తొలగింపు, ఓఆర్ఆర్ బయట వైపు సర్వీస్ రోడ్లు లేకుండా నిర్ణయం, లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టు వ్యయంలో 6,500 కోట్లు తగ్గించేలా నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే తీవ్ర నష్టం అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనకు ఈరోజు ఈనాడులో వేశారు. దాని గురించి మనం ఒకసారి చదవడం. మనకు నష్టం జరుగుతుంది అని, అంటే రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భూసేకరణ టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఏం లేదండి, తెనాలి కాజల్ మధ్య 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్ వేస్తున్నారు కదా, దాని గురించి లోపల ఉన్నటువంటి రోడ్లన్నీ కట్ చేసి, అంటే వాళ్ళకు అనుకూలంగా తగ్గించి 6,500 కోట్లు తగ్గించేలా నిర్ణయాలు చేసిందంటే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేలుకోమని చెప్పి ఈనాడు వారు ఒక ముందుగానే ఒక హెచ్చరికను జారీ చేస్తున్నట్టు ఒక వార్త రాశారు. మనసుకు ఆహ్లాదం, తనువుకు ఆరోగ్యం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి గండికోటలో పెన్నాలోని వ్యూ పాయింట్ వద్ద మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 500 మంది ఉత్సాహంగా పాల్గొని లోయ అందాలను ఆస్వాదిస్తూ యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆమె అధికారులు పాల్గొన్నారు అంటూ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యోగాసనాలు వేసినట్లు చూసాం. అయితే సెకండ్ పేజీలోకి వెళ్దామండి. సెకండ్ పేజీలో కూడా ఏమున్నాయో చూద్దాం. మరో అన్నా డిఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేశారంటండి. ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతున్న అన్నా డిఎంకేలు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ తన అన్నా డిఎంకేకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి తన శాశ్వతానికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓటమి చవిచూశాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి విరాలిమలై ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ మంగళవారం తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసినట్లు ఒక వార్త ఉంది. పిఎస్సి సబ్ కమిటీ కన్వీనర్ గా మాగంటి లక్ష్మణ్ అన్నట్టు ఒక వార్త చూడొచ్చు. ఆహార పొట్లంలో ఆటబొమ్మ బాలుడి ఆయువు తీసింది అంటూ ఒక వార్త ఉందండి. తినుబండారు ప్యాకెట్లో ఆటబొమ్మలు బాలుడు బలి తీసుకున్నటువంటి ఘటన అనంతపురం జిల్లాలో గుత్తిలో మంగళవారం చోటు చేసుకుంది. సాదియా ఆల్తాఫ్ దంపతులకు ఫరాన్ అనే కుమారుడు ఉన్నాడు. సాదియా వారం కిందట ప్రస్తుతం నిమిత్తం గుత్తికి వచ్చారు. కుమారుడు అల్లరి చేస్తుండటంతో ఆల్తాఫ్ తినుబండారాన్ని ప్యాకెట్ కొనిచ్చారు. పిల్లలు తింటుండగా అందులో ప్యాకెట్లో ఆట బొమ్మ పొరపాటున మింగేశాడు అంటూ ఎక్కువగా ఈ ఈ ఈ ప్యాకెట్స్ వస్తున్నాయి కదండి, ఈ కురుకురేలు, లేస్లు వాటిల్లో అవి కొన్ని కంపెనీల్లో ఆట బొమ్మలు, చిన్న చిన్న ఆట బొమ్మలు పెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తున్నారు. దాన్ని మింగేశాడంట, ఊపిరాడక చనిపోయారు అంటూ ఒక బ్యానర్ చూడొచ్చు. పోతే ఇంకో వార్త చూడొచ్చండి, అరాచకం నుంచి ప్రశాంతం వైపు అంటూ ఒక వార్త చూడొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రమంతా అరాచకం, అడుగడుగున అణిచివేత అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని, అలాగే ఇక్కడ డాక్టర్ సుధాకర్ ని కట్టి కొట్టినటువంటి విధానాన్ని అన్ని ఇక్కడ వేశారు. కూటమి ప్రభుత్వంలో గాడిన పడ్డ శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలు పటిష్టం. గత ప్రభుత్వంలో కుంభకోణం, అరాచకాలపై పాల్పడ్డపై కొంతమేరే చర్యలు, విజిలెన్స్ నివేదికలో గుట్టురట్టుగా పేర్కొన్న చర్యలు శూన్యం, 2 ఏళ్లలో చేసింది కొంతే, చేయాల్సింది ఇంకెంతో అని బ్యానర్ వార్తలో రాశారు. వాళ్ళ అరాచకాలు చదవడం ముందు, రాష్ట్రం అంతా అరాచక పరిస్థితి, దాడులు, దౌర్జన్యాలు నికృతం, అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు పేటరేగిపోయారు, అత్యాచారాలు, ఆకృత్యాలు సర్వసాధారణం, బాధ్యతలపైన రివర్స్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి, దళితులపైన ఎస్టీ అట్రాసిటీ నివేదిక చట్టాలపై, ఇది మాత్రం కరెక్టేనండి, ఒక ఎస్సీ పైన కూడా ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఘటన ఆ రోజుల్లో చోటు చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలు, మాఫింగ్ ఫోటోలు, పోస్టులతో వైకాపా శ్రేణుల్లో రెచ్చిపోయినటువంటి పోలీసులు వాళ్ళకే కొమ్ము కాసేటువంటి విధానం, తను హక్కున వేధిస్తున్నటువంటి వైకాపా మోకల్ని ప్రశ్నించిన పాపాలని
పద్ 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్‌ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మాస్క్ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్ చావుకు కారణమయ్యాడు. దళిత డ్రైవర్ వీర్ సుబ్రహ్మణ్యాన్ని అంతమందించారు. అంటే ఇక జరిగినటువంటి విధానాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుట్రలు, ఆ బాధలు అవన్నీ ఒకసారి ఈనాడు వారు గుర్తు చేసినట్లు ఉన్నారు. దాని గురించి బ్యానర్ వార్తలు వేశారు. ఇవన్నీ దాని గురించేనండి. అప్పుడు జరిగినటువంటి ఆ కృత్యాల గురించి రాశారు. పోతే అమరావతి రైతులపై జులుం విధించినటువంటి అధికారికి కీలక పోస్టు అంటూ ఒక వార్త ఉంది. తిరుపతి నేరాల విభాగం అదనపు ఎస్పీగా బాలచంద్రారెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు. అమరావతి రైతన్నలపై జులుం విధించినటువంటి అధికారికి కీలక పోస్టు అంటే ఆ రోజుల్లో జరిగినటువంటి అమరావతిలో అమరావతి రైతులని ఇబ్బంది పెట్టినటువంటి ఆయనకి కీలక భాగంలో పోస్టింగ్ ఇచ్చారంటే దాని గురించి వేశారు. వైకాపా హయాంలో అమరావతి నుంచి అరుసువల్లి వరకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి రాజధాని రైతులపై జులుం ప్రదర్శించి పాదయాత్ర ముందుకు సాగకుండా నిలిపివేసినందుకు అప్పటి రామచంద్రాపురం డిఎస్పీ ధనంజయ్ రెడ్డి బాలచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వం మంగళవారం కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఈగల విభాగంలో డిఎస్సీగా పనిచేస్తున్న ఆయనకు తన గత నెలలో పదోన్నతి కల్పించే ప్రభుత్వం తాజాగా తిరుపతి జిల్లా నేరాల విభాగం అంటే క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రాధాన్యత పోస్టు నియమించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతానికి చెందిన బాలచంద్రారెడ్డి 2020 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డిఎస్పీగా పనిచేశారు. అనంతరం పరిరక్షణ కోసం రాజధాని ప్రాంతం మహిళలకు రైతులు చేసినటువంటి అమరావతి అరసువల్లి వరకు మహాపాదయాత్ర చేసి 2022 అక్టోబర్ 21న రామచంద్రాపురం రంగంలోకి ప్రవేశించి బాలచంద్రారెడ్డి వారి పట్ల దాష్టీకానికి పాల్పడ్డాడు. పోలీసుల తీరును విమర్శిస్తూ రైతులకు 2022 పాదయాత్రను తాత్కాలికంగా విరామం ప్రకటించినటువంటి రామచంద్రాపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్లో బస చేశారు. అంటే ఆ రోజు రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ బాలచంద్రారెడ్డి చాలా ఇబ్బందులు పెట్టారు అని ఆయనకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పి ఒక వార్త రాశారు. జనసేనలో చేరికలు సమన్వయ కమిటీ అంటూ ఒక వార్త చూడొచ్చు. జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీ నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులు పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించాం. ఈ కమిటీలో 14 మంది సభ్యులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో చేరికలు వీరు సమన్వయం చేస్తారు అని జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాన్ని గురించి చూడొచ్చు. అమెరికాలో శిక్షణ విమానం కూలి కర్నూలు జిల్లా యువకుడు మృతి అంటండి. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. సో టైం అవుతుంది. ఇది మనకు ఈనాడులో రాసినటువంటి మెయిన్ విషయాలు. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమున్నాయో ఒకసారి మనం కూలంకుషంగా చర్చించుకుందాం. పోతే సాక్షిలోకి వచ్చామండి. సాక్షిలో బ్యానర్ వార్తలు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు వినతి పత్రాలు అందిస్తున్న ఆక్వా రైతులు, ఏపీ ట్రాన్స్పోర్టేషన్ ప్రతినిధులు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. ఆక్వా రైతులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి విషయాన్ని గురించి ఒక వార్త రాశారు. నెలాఖరే గడువు జూలై 1, 2 లేదా రైతులతో కలిసినటువంటి ఆందోళన అంటూ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి నెలాఖరు వరకే గడువు ఇస్తున్నాను, లేదంటే జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తారంట మన జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి చేశారు. చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో యూనిట్ విద్యుత్ ₹3.85. ఇది ఇప్పుడు జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులు, బెదిరింపులు. వారం క్రితం ఇచ్చినటువంటి జీవో RT 169 క్లాజ్ నెంబర్ 4లో పవర్ ప్రాజెక్టు నిర్వహణపై రూల్, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసేటువంటి కుట్రలు, అప్సడా ఆమోదం, అనుమతులు లేకుండా ఫుడ్ ధరల పెంపకం, వనామీ ఫుడ్ పై కేజీకి ₹10, టైగర్ కేజీకి ₹12 వడ్డన. ఇది ఇప్పుడు ఏ ట్యాక్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటిది ఆక్వా రైతుల గురించి. ఆయనకి వాళ్ళకి డిమాండ్స్ అన్ని నెరవేర్చకపోతే నేను జూలై 1 కానీ 2 కానీ రైతులతో కలిసి ఆందోళన చేస్తాను అంటూ ఒక వార్త చూడొచ్చు. పోతే సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. ఈ 4 వారాల్లో అత్యంత కీలకం. నియోజకవర్గంలో ఆర్డినేటర్లు రోజు సమీక్ష చేయాలి. కోఆర్డినేటర్లు ఏదో రకంగా మన పార్టీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగంలో ప్రతి బూత్ కు
50 ఓట్లు తీసేయాలన్నది లక్ష్యం. నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు ప్రతి ఓట్లను కాపాడుకోవాలి అంటూ ఇప్పుడు ప్రతి ఇంటికి సమగ్ర సర్వే జరుగుతుంది కదండీ! ఓట్ల లెక్కింపు కోసం. దాని గురించి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మన ఓట్లు తీసేస్తారని ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అంటుంటాడు. ఇప్పుడు ఈయన కూడా ఆహ్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళ కోఆర్డినేటర్లకి మాట్లాడినటువంటి విషయాన్ని గురించి చేశారు. పోతే ఫేస్‌బుక్ పేజీ బ్లాక్ చేయడంపై వైఎస్ఆర్‌సీపీ న్యాయ పోరాటం అంటండి. వైఎస్ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌లో పేజీలు అందుబాటులో లేకుండా చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం దుశ్చర్యంపై ఆ పార్టీ న్యాయ పోరాటం దిగింది. దీనిపై ఏ ప్రభుత్వం అధికార ఉత్తర్వులు ఇచ్చినా, ఏ కంటెంట్ ఆధారంగా చర్యలు తీసుకున్నా అనే విచారణలు ఇవే మూటకు ఆశించిన హైకోర్టు పిటిషన్ వేసింది అంటూ హైకోర్టులో పిటిషన్ గురించి వేశారండి. ఎవరైనా కూడా సరే ఏ ఫేస్‌బుక్‌లో అయినా కూడా సరే, ఏ ఫేస్‌బుక్ అయినా, ఏ యూట్యూబ్ అయినా, ఏ సోషల్ మీడియా అయినా కూడా సరే, బూతులు లేకుండా, అసభ్యంగా లేకుండా ఉంటే ఇట్లాంటి కోర్టులకెళ్ళాల్సిన అవసరం లేదండి. మరి అవి కొంచెం గలీజ్‌గా ఉంటాయి. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరి సాగు దందా, వరి సాగులో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు తెల్లన్నం ఎవరు తినడం లేదు. కేంద్రం కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేదు అని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి దాని గురించి ఈరోజు సాక్షిలో రాశారండి. దాని గురించి చూడొచ్చు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటితో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. ఎన్నికల హామీల మేరకు ముస్లిం మైనారిటీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగగా ఇందుకు నాపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కక్ష కట్టారని, తన అనుచరులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ అనంతపురం టీడీపీ నేత మసఫ్ బాషా వాపోయారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. రైతులకు విజయ్ కానుక అంటూ ఒక వార్త ఉంది. తమిళనాడు అన్నదాతలకు ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల్లో 75,000 వరకు పంట రుణాలను తీసుకుని చిన్న, సన్నకారు, ఇతర రైతులకు రుణ విముక్తి కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి ఒక వార్తని మనం చూడొచ్చు. సేమ్ ఇదేనండి ఈనాడులో ఉన్నది కూడా. హలో మై ఫ్రెండ్, జీ7 సదస్సుల వేదికల వద్ద మోడీ, ట్రంప్ ఆత్మీయ సంభాషణ. 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నటువంటి ఇరువురు నేతలు నేడు పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక సమావేశం అంటూ ఇక్కడ రాశారు. అప్పులే అప్పులు, సర్కారు గొప్పలు. తాజాగా మంగళవారం బడ్జెట్లో 4,600 కోట్లు, దీంతో చంద్రబాబు రెండేళ్ల పాలనలో 3,51,691 కోట్లు అప్పు చేసిందంటూ ఒక వార్త చూడొచ్చు. కానీ అప్పులైతే మాత్రం చేస్తున్నారండి. దాని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా అప్పులు చేయాల్సిందే. దాని గురించి రాశారు. సాయి కృష్ణను లాకప్ లోనే కొట్టి చంపారంటూ ఒక వార్త వచ్చింది. ఫోటోలు బయట పెట్టిన వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గారు పెట్టారంటే పిమ్మిని బొమ్మను చేసి ఏదో ఒకటి చేసి చేస్తుంటారండి. దీని గురించి మాత్రం కొంచెం చూడొచ్చు అది ఎట్లా జరిగిందో. టూ వీలర్ పై శవాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు. ఇటు అటు కానిస్టేబుల్ మధ్యలో శవం, అర్ధరాత్రి తగలబెట్టేసినటువంటి బూడిద సైతం మాయ చేశారు. కోర్టు ఎదుటి మాత్రం వెతుకుతున్నామంటూ అబద్ధాలు. రక్షక భట నిలయంలో భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైనటువంటి కార్యకర్త అంటూ వార్తల్ని మనం చూడొచ్చు. పోతే బీచ్ లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా అంటూ ఒక వార్త చూడొచ్చు. విశాఖ బీచ్ షాక్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి, ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు అంటూ ఆడు మాట్లాడింది ఒకటి ఉంటుందండి, వీళ్ళు రాసేది ఒకటి ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం. అందరూ తాగుతున్నారు కదా, ఇది టీడీపీ విశాఖ మంత్రి భరత్ అన్నారు. ఏపీలో మహిళల భద్రత రక్షణ లేదంటున్నారు. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళల భద్రత రక్షణ ఉందా అని ప్రశ్నించారు అంటూ ఒక వార్త రాశారు. దాని గురించే ఉందండి. ఇంకా పవన్ మీరా యువతకు ప్రతినిధి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి నెటిజన్లు అంటూ ఏదో 2 కామెంట్లు పెట్టి దాని గురించి రాశారండి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై యువత అసంతృప్తికి ప్రతీకగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. దేశవ్యాప్తంగా బీజేపీ భారీ మద్దతుతో పాటు సామాజిక మాధ్యమాల లక్షల్లో ఫాలోవర్లు. ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా తాజాగా జంజీ యువత కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పవన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు. దేశ సమగ్రతకు భంగం కలిగించే విభజన వాదుల్లో జంజీ యువత కాక్రోచ్ పార్టీలకు పోల్చినటువంటి పవన్
ప్రశ్నించడానికి పార్టీ పెడతానన్న పవన్ యువత గురించి ఇంత చులకనగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు అంటూ ఒక వార్త చూడొచ్చు. మోగుతున్నటువంటి ఎల్‌నినో ఘటన పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్‌లకు చేరినటువంటి సగటు సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్‌ల నుంచి 1.8 సెంటీగ్రేడ్‌లు అధికం. భారత్‌లో బలహీనపడినటువంటి నైరుతి రుతుపవనాలు విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసినటువంటి వర్షాలు ఏపీ, తెలంగాణతో సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అంటూ వాతావరణ శాఖ గురించి కూడా రాశారండి. ఓకే. ఇదండి. మనకు కొంచెం టైం అయిపోయింది. సో, ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. థాంక్ యూ.